ఇక్కడ ఉన్న ఈ చెస్ట్ భాగానికి తగిన లూజ్ అనేది ఈ మెయిన్ రాడ్ రూపంలోనే ఇస్తాము. ఈ అప్పర్ చెస్ట్ ఎంత ఉందో అంత కరెక్ట్‌గా మనకి రావాలి. ఈ చంక రౌండ్ ఈ కస్టమర్‌కి ఎంత ఉందో అంతే మార్క్ చేయాలంటే అప్పర్ చెస్ట్‌ని కదిలించకుండా మీరు ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది కిందకి ఏ విధంగా మార్క్ చేశారు అంటే చంక రౌండ్‌ని బట్టి నేను హ్యాండ్ డౌన్ మార్క్ చేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక సాదా బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి మెజర్‌మెంట్స్ తోటి అనేది ఈ వీడియో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, బ్లౌజ్ ఏమో క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఇక్కడ చూడండి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా కూర పట్టిన మనకు ఆపోజిట్ ఉండాలంటే ఇంక కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 15.5 ఇంచులండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా 15.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెడుతున్నా. అదే 15.5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నా. ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ రెడీ అయిన తర్వాత పావు తక్కువ 15 ఇంచులు వస్తుందండి. అంటే కింద వైపున ఖర్చుల కోసం వచ్చేసి ఒక పావు ఇంచు విడిచిపెట్టుకున్నాను. షోల్డర్స్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు తగ్గిపోతుంది అనమాట. అంటే ముప్పావు ఇంచు తగ్గిపోతుంది. రెడీ అయిన తర్వాత నాకు పావు తక్కువ 15 ఇంచులు అయితే బ్లౌజ్ వస్తుందండి. ఓకేనా? చూడండి, ఈ విధంగా అయితే స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నా. ఇంక ఇక్కడ నడుము కొలత వచ్చేసి 35 ఇంచులండి. ఓకేనా? 35. అందులో నాలుగో భాగం ఎంతంటే పావు తక్కువ 9 ఇంచులు. అంటే 8:15. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 8:15 అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇంకా బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా. ఓకేనా? ఇది డీప్ నెక్ కొలత కాబట్టి ఈ నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 9:15. ఓకేనా? ఇదేంటి? ఇది అప్పర్ చెస్ట్ కొలత అండి. అప్పర్ చెస్ట్ కొలత 9:15 అయితే ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేస్తున్నా. ఇంకా ఇక్కడ నుంచి ఈ కింద వరకు స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. బ్యాక్ వైపున డాట్‌కి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా! అక్కడి వరకు ఈ విధంగా స్ట్రైట్‌గా మార్క్ చేయడమే. ప్లస్ ఖర్చు అండి. ఈ విధంగా ఖర్చు కూడా మార్క్ చేసేయడమే. కింద వైపు నుండి చూడండి, ఈ విధంగా టేపులు ప్లేస్ చేస్తే ఎంత వచ్చింది? పావు తక్కువ 10 ఇంచులు కదా! చూడండి, ఈ విధంగా సగానికైతే టేప్‌ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఎంత వచ్చింది? గీత తక్కువ 5 ఇంచులు వస్తుంది. అదే గీత తక్కువ 5 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేయండి. మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇక్కడ నుంచి బ్యాక్ వైపున డాట్ కోసం ఒక 3.5 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నానండి. ఇంకా డాట్ కోసం మనం ఎంత విడిచిపెట్టుకున్నామండి? 1 ఇంచ్ కదా! ఇటువైపున హాఫ్ ఇంచు, ఇటువైపున హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా సైడ్ ఎటువంటి ముడతలు రాకూడదంటే ఇక్కడ కుట్టు పడుతుంది కదా! ఈ కుట్టుపడే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా అయితే క్రాస్ తీయాలి. డాట్ ఇక్కడ కుట్టేస్తాం కదా! ఇంకా ఇక్కడ నుంచి ఈ హాఫ్ ఇంచ్‌లో కలిపేయాలండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ వచ్చేసి ఎటువంటి ముడతలు రావు. బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఖర్చు కూడా బయటకు రాదండి అందుకోసం. ఇంక ఇక్కడ చూడండి, 35 నడుము సైజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ వచ్చేసి డీప్ నెక్ కాబట్టి 6 ఇంచులు పెట్టాలండి. కానీ ఈ కస్టమర్ వచ్చేసి నాకు భుజాలు జారుతున్నాయి అని చెప్పింది కాబట్టి నేను ఒక పావు ఇంచు తగ్గించేసి పావు తక్కువ 6 ఇంచులకు మార్క్ చేస్తున్నా. ఓకేనా? అదే పావు తక్కువ 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. చూడండి, ఈ విధంగా. ఓకేనా? ఇంక ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2.25 ఇంచుకి మార్క్ చేస్తున్నా. ఓకేనా? డీప్ వచ్చేసి 10.5 ఇంచులండి. డీప్ వచ్చేసి 10.5 ఇంచులు. నెక్ వచ్చేసి ఒక 2.25 ఇంచుకే మార్క్ చేశాను. అదే 10.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. కింద వైపున వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ పెట్టేస్తున్నానండి. బ్రాడ్ వేసుకోవడానికి ఇష్టపడతారు. నేను 3 ఇంచులకు పెట్టేసాను. ఇంక ఇక్కడ నుంచి ఈ 2.25 ఉంది కదా! ఇక్కడ వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇంకా బ్యాక్ వైపున వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే రౌండ్ చేపిస్తున్నానండి. ఓకేనా? ఇంకా షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఇటువైపున ఒక హాఫ్ ఇంచ్ తీస్తున్నానండి వీళ్ళకి. పావించి చెప్తాను అందరికీ. వీళ్ళకి భుజాలు జారుతున్నాయి అన్నారు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా నెక్ వైపున డౌన్ పెట్టాననమాట. ఇక్కడి నుంచి ఈ విధంగా షోల్డర్ వైపుకి కలిపేసాననమాట. ఓకేనా? ఈ హాఫ్ ఇంచ్ ఇక్కడ క్రాస్ తీయడం వల్ల నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవండి. ఓకే, ఇంతవరకు అయితే క్లియర్ కదా! ఇక్కడ చూడండి, చంక డౌన్ వచ్చేసి ఫస్ట్ ఒక 6 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.25 ఇంచుకి మార్కింగ్ పెడుతున్నానండి. 1.25 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి చంక వైపున ఎటువంటి ముడతలు రావండి అందుకోసం. 30 అబోవ్ సైజ్ నడుముండే వాళ్ళందరికీ ఈ చంక వైపు నుంచి 1.25 ఇంచ్ క్రాస్ తీయండి. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం. మనకంటూ ఒక ఫార్ములా ఉంది కదా చంక రౌండ్ కొలవడానికి. అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని మనం హ్యాండ్‌కి ఇచ్చుకోవడానికి హ్యాండ్‌ని జాయిన్ చేయడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్‌ని జాయిన్ చేస్తామండి?
హాఫ్ ఇంచ్ కదా, ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ మీద కొలవాలండి. చూడండి, ఒక గీత ఎక్కువ వస్తుంది. నాకు ఎగ్జాక్ట్‌గా 18 ఇంచెస్ కావాలండి. ఓకేనా? అంటే అందులో సగం ఎంత? 9 ఇంచులనమాట. ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? 6 ఇంచులు పెడితే కరెక్ట్‌గా సరిపోయింది వీళ్ళకి. నాకు కావాల్సింది చంక రౌండు 18, అందులో సగం వచ్చేసి 9 ఇంచులు. ఒక గీత ఎక్కువొచ్చింది. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఓకేనా? ఇంతవరకైతే మీకు అర్థమైంది కదా! ఇంక ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్‌లో నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓకేనా, అనేది ఇప్పుడు ఒకసారి చెప్తానండి. ఇక్కడ బ్యాక్ పార్ట్‌లో చంక దగ్గర మీకు ముడతలొస్తున్నాయనుకోండి, ఇక్కడ, ఇక్కడి నుంచి చంక దగ్గర ముడతలొస్తున్నాయంటే మీరు డిస్టెన్స్ ఉంది గదా, ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ అట్లా పెట్టుంటారండి. 1.5 ఇంచ్ పెట్టడం వల్ల ఇక్కడ ఈ క్లాత్ అంతా గూడా మిగిలిపోవడం వల్ల మీకు చంక దగ్గర ముడతలొస్తాయన్నమాట. చంక దగ్గర ముడతలొస్తున్నాయంటే మీరు డిస్టెన్స్ తగ్గించండి. ఓకేనా? ఇంకా సైడ్ అంతా ముడతలొస్తున్నాయంటే ఇక్కడ క్రాస్ తీయండి. ఓకేనా? సైడ్ ముడతలొస్తున్నాయంటే 2 రీజన్స్ అండి. బ్లౌజ్ ఫిట్ కన్నా వేసుకొనుంటారు. లేదా బ్లౌజ్ లెంత్ వేసుకునే దానికంటే మరి ఎక్కువ లెంత్ పెట్టేసుకుంటారు కొంతమంది. ఎక్కువ లెంత్ పెట్టడం వల్ల గూడాను సైడ్ ముడతలొస్తాయన్నమాట. ఇది గూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇంక ఈ సైడ్ క్రాస్ ఎవ్వరికైనా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ తీయండి కుట్టుకునే దగ్గర. ఈ క్రాస్ తీయడం వల్ల సైడ్ ముడతలు తగ్గిస్తది. ఇంకా ఈ ఖర్చు కూడా బయటకి రాదండి. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఈ నెక్ వైపునండి. ఎవరికైనా గూడాను ఒక పావించి చెప్తాను. ఇంకా భుజాలు జారుతున్నాయి అని కంప్లెయింట్ వస్తుంటే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా నెక్ వైపున క్రాస్ తీయడం వల్ల మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవనమాట. ఇంకా బ్యాక్ వైపున ఇక్కడ ఎత్తుకున్నట్టు ఉంటదండి చాలా మందికి కూడాను. ఎత్తుకుంటుంది అనంటే ఇక్కడ మీకు ఇక్కడ పట్టిన డాటు, ఇక్కడ పెట్టారు గదా, మార్కింగ్ పెట్టుకున్న డాటు 1 ఇంచ్ కరెక్ట్‌గా పట్టారా లేదా అని చూడండి. నడుము దగ్గర ఏమైనా లూజ్ ఉందా అనేది చెక్ చేసుకోండి. ఎత్తుకోవడానికి రీజన్స్ ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ లేకుండా ఉండడం వల్ల ఎత్తుకున్నట్టు ఉంటది. అంటే ముందు ఉన్న చెస్ట్ భాగం అనేది లాగేస్తుంటది, గుంజేస్తుంటది ముందుకి. ఏంటి? నడుము దగ్గర లూజ్ ఉండడం వల్ల. అప్పుడు మీకు ఈ బ్లౌజ్ బ్యాక్ అనేది ఎత్తుకున్నట్టు ఉంటది. ఇంకా పర్ఫెక్ట్‌గా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకున్నారా అనేది కూడా చూసుకోండి. ఏ క్రాసులు లేకుండా ముందు ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాతే మనం మార్కింగ్ పెట్టుకోవాలి బ్లౌజ్‌కి. ఓకేనా? క్రాస్ మీరు కరెక్ట్‌గా తీయకపోవడం వల్ల గూడాను. కానీ ఈ విధంగా మీరు కిందకి మార్క్ చేసేసారనుకోండి, ఇప్పుడు చూడండి క్రాస్‌గా ఉంటే ఇదంతా కూడా ఎత్తుకున్నట్టే ఉంటది. ఓకేనా? ఇవన్నీ గూడా చెక్ చేసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. ఇంకిప్పుడు చూడండి. ఇంకా ఇక్కడ ఈ బ్యాక్ వైపున ఈ డాట్‌కి ఇంకా సైడ్ కుట్టుబడే దగ్గర ఇప్పుడే రన్నర్‌తో మార్క్ చేసేసుకున్నామనుకోండి, మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటదండి. అందుకోసం. ఇంకా ఈ చంక దగ్గరొచ్చేసి పట్టేస్తుంది, హ్యాండ్ పైకెత్తినప్పుడు కంఫర్ట్‌గా లేదంటే మీరు డౌన్ ఈ కస్టమర్‌కి తగినట్టుగా ఈ చంక డౌను ఎక్కువ మార్క్ చేయలేదు. తక్కువ మార్క్ చేయడం వల్లే మీకొచ్చేసి ఈ చంక పట్టేసినట్టు ఉంటదండి. ఓకేనా? ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తున్నాను. చంక రౌండ్‌ని ఏ విధంగా కొలుచుకోవాలి అనేసి. ఈ కస్టమర్‌కి 19 ఇంచ్ 18 ఉంది. అందులో సగం 9 కాబట్టి నేను చంక డౌన్ 6 పెట్టగానే నాకు సరిపోయింది. దీనికే 17.5 కావాలి. అప్పుడేం చేస్తారు మీరు? 17.5 కావాలి కదనేసి ఈ అప్పర్ చెస్ట్‌ని ఈ విధంగా ముందుకు మార్క్ చేసేస్తారు. ఈ విధంగా ముందుకు మార్క్ చేయడం వల్ల మీకొచ్చేసి అప్పర్ చెస్ట్ తగ్గిద్దండి. ఓకేనా? చూడండి. మీకు కావాల్సిన ఫస్ట్ ఈ చంక్రౌండ్ కొలిచి చూపిస్తాను. చూడండి. చంక్రౌండ్ చూడండి, ఎగ్జాక్ట్‌గా నాకు 17.5 వచ్చేసింది. ఓకేనా? చూసారా? పర్ఫెక్ట్‌గా మార్క్ చేసామనుకుంటారు. ఇప్పుడు ఏం మిస్టేక్ చేశామిక్కడ? నాకెంతొచ్చింది అప్పర్ చెస్టు? ఓకేనా? గీతకు 9.5 వస్తుంది. నాకు కావాల్సిన చంక్రౌండ్ ఎంత? అప్పర్ చెస్ట్ ఎంత? పావు తక్కువ 10 ఇంచులు కావాలి. అంటే ఇక్కడ మనం ఈ ఈ చంక్రౌండ్ కొలుచుకునేటప్పుడు ఈ అప్పర్ చెస్ట్‌ని తగ్గించడం వల్ల ఈ అప్పర్ చెస్ట్ పట్టేస్తది మీకు. ఓకేనా? ఈ అప్పర్ చెస్ట్ ఎంతుందో అంత కరెక్ట్‌గా మనకి రావాలి. ఈ చంక రౌండ్ ఈ కస్టమర్‌కి ఎంతుందో అంతే మార్క్ చేయాలంటే అప్పర్ చెస్ట్‌ని కదిలిచ్చకుండా ఈ చంక డౌన్ ఉంది గదా, ఈ చంక డౌన్‌ని కస్టమర్‌కి చంక రౌండ్ ఎక్కువ కావాలంటే డౌన్ కిందకి మార్క్ చేయండి. తక్కువ కావాలంటే పైకి అడ్జస్ట్ చేయండి. ఓకేనా? 35 నడుము సైజ్ ఉండే వాళ్ళందరికీ 18 చంక రౌండ్ ఉండాలని ఏమీ లేదు. 17.5 ఉండొచ్చు. 18 ½ కూడా ఉండొచ్చు. అప్పుడు 6 కాకుండా 18.5 ఉంటే ఒక పావించి కిందకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాల్సొస్తది. అంటే ఈ చంక డౌన్ ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను చెప్తున్నానండి. అంటే ప్రతి ఒక్కరు గూడాను బ్లౌజ్ అంతా కరెక్ట్‌గా కట్ చేస్తారు. నడుము కొలత ప్రకారం వెళ్ళిపోయినా అంతా పర్ఫెక్ట్‌గా చేస్తారు. ఈ చంక దగ్గరకొచ్చేసరికి మిస్టేక్స్ చేస్తారండి. ఆ మిస్టేక్ రాకూడదనే నేను పదే పదే ఇన్ని సార్లు చెప్తున్నాను. ఓకేనా? చంక రౌండ్ ఎక్కువ తక్కువ కావాలంటే ఈ డౌన్‌ని కిందకి పైకి అడ్జస్ట్ చేసుకోండి. పట్టేస్తుందంటే గూడాను ఈ డౌన్ అనేది మీరు కిందకి మార్క్ చేసుకొని ఈసారి కట్ చేసుకొని చూడండి. మీకు హ్యాండ్ మూవ్ చేసినప్పుడు ఫ్రీగా ఉంటది. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగయితే కట్ చేసేస్తా. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగయితే కట్ చేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్‌ని కట్ చేద్దామండి. హ్యాండ్స్‌ని కట్ చేయాలంటే ఇంకో వైపు చివర క్లాత్ ఉంది గదా, ఈ క్లాత్‌ని వచ్చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవడమే. ఇప్పుడొచ్చేసి హ్యాండ్ పొడవు ఖర్చులతో కలిపి 9.5 ఇంచులకు మార్కింగ్ పెడుతున్నా. అదే 9.5 ఇక్కడ గూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఓకేనా? ఇంకా
ఇక్కడ వచ్చేసి వీళ్ళకి వచ్చేసి హ్యాండ్ డౌన్ అండి పావు తక్కువ 4 ఇంచులకు మార్క్ చేస్తున్నా. ఓకేనా? అదే పావు తక్కువ 4 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ రాసేయండి. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచులండి. లూజ్ వచ్చేసి 6 ఇంచులు. ఇంకా చంక రౌండ్ ఎంతండి? 18. అందులో సగం ఎంత? 9 ఇంచులు. ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా వీటన్నిటికి కూడాను ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇది చూడండి. ఇక్కడి నుంచి ఒక 2.5 ఇంచుకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాం. మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఇక్కడ ఈ విధంగా ఒక పావు ఇంచు డౌన్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి పావు ఇంచులో కలిపేయాలి. పావు ఇంచు నుంచి ఈ లైన్‌లో కలిపేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో అందులో సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఆ సగం దగ్గర నుంచి గీత కానిస్తే గీత ఎట్లా ఉంటదో ఆ విధంగా మార్క్ చేసేసుకుంటూ రావడమేనండి. అంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. ఓకేనా? హ్యాండ్ దగ్గర ముడతలు వస్తున్నాయంటే 2 కారణాలండి. ఒకటి హ్యాండ్ షేపు, ఇంకా ఈ కస్టమర్‌కి తగినట్టుగా హ్యాండ్ డౌన్ కరెక్ట్‌గా మార్చలేదు. మీరు ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది కిందకి ఏ విధంగా మార్క్ చేశారు అంటే చంక రౌండ్‌ని బట్టి నేను హ్యాండ్ డౌన్ మార్క్ చేస్తానండి. ఇది ఇంకా క్లియర్‌గా మీకు తెలియాలంటే మన ఛానెల్‌లో వచ్చేసి హ్యాండ్ కటింగ్ వీడియో ఒకటి చేస్తున్నాను. అంటే ఏ సైజ్ వాళ్ళకి చంక రౌండ్‌ని బట్టి హ్యాండ్ డౌన్ మార్క్ చేసేసుకోవాలి అనేది చాలా క్లియర్‌గా చెప్పానండి. కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేయడమే. మిడిల్‌కి ఈ విధంగా ఘాటు పెట్టేసి వచ్చేసి హ్యాండ్ క్లోజ్ తీద్దామండి. ఈ చంక లూజ్ మార్కింగ్ ఉంది కదా! ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకొని హ్యాండ్‌ని అయితే ఈ విధంగా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా! అక్కడి నుంచి 1 ఇంచ్‌కి మార్కింగ్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్‌కి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి చంక లూజ్ వరకు ఎంతుంది? ఉంటుందండి 8 ఇంచులనమాట. అందులో సగం ఎంత? 4 ఇంచులనమాట. 4 ఇంచుల దగ్గరకి ఆ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడొచ్చేసి ఒక గీత తక్కువ 3/4 ఇంచుకి హ్యాండ్‌కొచ్చేసి లోతు తీస్తున్నానండి. ఇంక ఇక్కడి నుంచి ఈ 3/4 ఇంచులో కలిపేయాలనమాట. చంక లూజ్ దగ్గర నుంచి 3/4 ఇంచు వరకు ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. ఇంక ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది గదా! ఈ 1 ఇంచ్ మార్కింగ్‌లోకి ఈ విధంగా అయితే కలిపేసేయాలండి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఇక్కడొచ్చేసి ఒక ఘాటు పెట్టేస్తున్నా. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్‌నయితే తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాననేది గమనించండి. ఓకేనా? ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సేమ్ నా వైపు ఉంది. ఇంకా హ్యాండ్‌నయితే ఎటువైపున కట్ చేశానో అటువైపున మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేస్తామండి. ఇంకా ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయాలి. చూడండి. ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం ఔట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ షోల్డరు, చంకని ఇప్పుడే కట్ చేసుకున్నామండి. ఇక్కడ ఈ నెక్ వైపున హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాం కదా! ఇది ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి కలిపి తీసినప్పుడు మనకి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ చారవండి. ఇంకా ఈ బ్యాక్ పార్ట్‌లో మనకి ఈ అప్పర్ చెస్ట్ కొలత ఒక్కటే కావాలండి. ఈ ఒక్క కొలతను మార్క్ చేసేసుకుంటున్నా. ఇంక మనకి బ్యాక్ పార్ట్ అయితే పని లేదు. ఓకేనా? ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడొచ్చేసి చంక వైపున లోతు తీద్దాం. చూడండి ఈ విధంగా ఫస్ట్ మార్కింగ్ పెట్టుకుందాం. కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి చంకలోతు తీయడమే. మీకు ఈ విధంగా హ్యాండ్‌తో తీయడం రావట్లేదనుకోండి, ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ టచ్ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఈ స్కేల్‌ని ఓకేనండి. ఈ స్కేల్‌ని ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని ఇలా అయినా మీరు చంకలోతు తీయొచ్చు. కొత్త వాళ్ళకి ఈజీ ఉంటది కాబట్టి ఈ పద్ధతిలో చెప్తున్నానండి. ఇంక దీనికొచ్చేసి మామూలుగా 35 తర్వాత నడుము సైజ్ ఉండే వాళ్ళకి 7 ఇంచెస్ వరకు కూడాను మీరు ఫ్రంట్ నెక్ డీప్ పెట్టుకోవచ్చు. లేదా పావు తక్కువ 7 ఇంచులు కూడా పెట్టుకోవచ్చండి. ఓకేనా? మరి దీనికొచ్చేసి అంత అవసరం లేదన్నారు కాబట్టి నేనొక 6.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇవన్నీ కస్టమర్ ఇష్టాన్ని బట్టి మారతాయండి. ఓకేనా? డీప్ అనేటివి వాళ్ళ ఇష్టాన్ని బట్టి మారిపోతుంటాయి. కానీ ఎంతవరకు ఎళ్ళొచ్చనేది చెప్తున్నాను. ఒక 7 ఇంచెస్ పెట్టుకున్న వీళ్ళకి నార్మల్‌గా 30 సైజ్ నడుమోళ్ళకి 6.5 పెడతాం గదా! వీళ్ళకి 35 తర్వాత వాళ్ళకి 7 ఇంచెస్ పెట్టినా కూడా వాళ్ళకి నార్మల్‌గా వేసుకున్నట్టే ఉంటదండి. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులకైతే
మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి నెక్ వరకు స్ట్రైట్‌గా కలిపేయడమే. ఓకేనా? ఫ్రంట్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా అయితే నేను రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నా. ఓకేనండి. ఇంకా ఫ్రంట్ పొడవొచ్చేసి 13.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకుంటున్నా. చూడండి ఇక్కడ నుంచి 13.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడం. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి వచ్చేసి 1.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది కదా! ఇక్కడ నుంచి 1.5 ఇంచు ఈ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనండి. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? ఇది చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మెయిన్ డాట్ వచ్చేసి ఒక 3 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నా. ఓకేనా? వీటన్నిటికి ఫస్ట్ లైన్స్ డ్రా చేద్దామండి. ఓకేనా? ఇంక ఇటువైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం. ఇక్కడ నుంచి కొలిస్తే ఎంతుంది? ఒక 3.5. ఓకేనండి. 3.5 వచ్చింది కదా! ఈ డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇంక ఇక్కడ నుంచి పావు తక్కువ 9 ఇంచులు ఎక్కడికొచ్చింది? ఇక్కడికి. అంటే నడుము కొలత 4వ భాగం ఇక్కడికొచ్చిందనమాట. ఇంక ఈ అప్పర్ చెస్ట్ కొలత నుంచి ఈ నడుము కొలత 4వ భాగం పావు తక్కువ 9 ఇంచుల వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయాలి. ప్లస్ ఖర్చనమాట. ఓకేనండి. ఇంకా ఇటువైపునొచ్చేసి స్టార్టింగ్ హుక్స్ చాలా మంది లూజ్ అంటారండి. అందుకోసం ఒక పావించి తీయండి. అయినా లూజ్ అంటున్నారు పావించి తీసినా అంటే కూడాను వాళ్ళకి ఒక హాఫ్ ఇంచ్ కూడా తీయొచ్చు. ఏ ప్రాబ్లమ్ ఉండదనమాట. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసేయడమేనండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో ఫ్రంట్ పార్ట్ మార్కింగ్. ఎవ్వరికైనా ఇదే మెథడ్ అండి. ఫ్రంట్ పొడవు ఎంతుందో అంత మార్కింగ్ పెట్టేయండి. ఫ్రంట్ పొడవు కస్టమర్ దగ్గర నుంచి 13.5 ఉందా అంటే 13.5 లేదు. 12.5 ఉంది. ఫ్రంట్ పొడవు తీసినప్పుడు ఆ 12.5కి 1 ఇంచ్ యాడ్ చేశాను. 1 ఇంచ్ దేనికంటే షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు మనకు హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిపోతది. అందుకని కస్టమర్ దగ్గర నుంచి ఎంత పొడవు తీసుకున్నామో దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతదండి. ఆ విధంగా నేను 13.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నా. మీకు అర్థమవడం కోసమే చాలా సింపుల్‌గా చెప్తున్నానండి. ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు మార్కింగ్ కదా! ఇక్కడ నుంచి ఫ్రంట్ 1.5 ఇంచ్ మార్క్ చేయండి. ఎవరికైనా ఇంతే. ఈ సైడ్ వచ్చేసి ఇదే ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర నుంచి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి. వీటన్నిటికి వచ్చేసి ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. ఇంక మన ఫార్ములా ఏంటి? మన వైపుకొచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ పెట్టండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలిస్తే ఎంతుంది? 3.5 అనమాట. ఈ మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులు ఎందుకు మార్క్ చేస్తున్నానో తర్వాత చెప్తాను. ఇంక మెయిన్ డాట్ పట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ కొలిస్తే పావు తక్కువ 9 ఇంచులు ఇక్కడికొచ్చింది నడుము కొలత 4 భాగం. అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఇంకా అప్పర్ చెస్ట్ నుంచి నడుము కొలత 4 భాగం వరకు స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చనమాట. ఇంకా 3 ఇంచులు ఎందుకు మార్క్ చేశాను అంటే, ఇక్కడ మెయిన్ డాట్ 3 ఇంచులు ఎందుకు మార్క్ చేశానంటే, ఈ కస్టమర్‌కి ఇక్కడ కప్ హైట్ ఎక్కువ ఉంటదండి. అంటే చెస్ట్ ఎక్కువ ఉంటది. చెస్ట్ ఎక్కువ ఉంటది కాబట్టి మనము ఆ చెస్ట్‌కి కావాల్సిన లూజ్ అనేది మెయిన్ డాట్ రూపంలోనే ఇస్తాము. ఇంకా ఉక్సుల దగ్గర ఏసేటట్టు, చంక దగ్గర ఏసేటట్టు ఎవరికైనా ఏ సైజ్‌కైనా ఫోల్డింగ్ మీద పాదం గ్యాప్ తోటే వేస్తానండి నేను. ఓకేనా. ఇక్కడున్న ఈ చెస్ట్ భాగానికి తగిన లూజ్ అనేది ఈ మెయిన్ డాట్ రూపంలోనే ఇస్తాము. 35 సైజ్ నడుముండే వాళ్ళందరికీ ఇట్లా చెస్ట్ ఉండాలని లేదు. ఎక్కువ ఉండాలని లేదు. తక్కువ ఉండాలని లేదనమాట. కస్టమర్ బట్టి మారిపోతుంటది. ఇదే 35 సైజ్ నడుము మన ఛానెల్‌లో ఒక వీడియో చేస్తున్నానండి. తనకొచ్చేసి 2.5 ఇంచులే మార్క్ చేశాను. 2.5 ఎందుకు మార్క్ చేశాను? తనకిక్కడ చెస్ట్ తక్కువుంటది. ఓకేనా. తినకొచ్చేసి చెస్ట్ ఎక్కువుంటది. కప్ హైట్ ఎక్కువుంటది కాబట్టి, ఈ కప్పుకి తగినట్టుగా ఇక్కడున్న కప్పుకి తగినట్టుగా లూజ్ ఇవ్వాలంటే, ఈ మెయిన్ డాట్ ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి. ఇదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ దగ్గరికొచ్చేసరికి ఎవరికైనా ఇంతే. ఫ్రంట్ పొడవు కరెక్ట్‌గా మార్క్ చేస్తున్నామా లేదా? ఇంకా ఈ చెస్ట్‌కి తగినట్టుగా ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్ ఎక్కువ మార్క్ చేస్తున్నామా లేదా? ఓకేనా. ఈ 2 తెలుసుకుంటే సరిపోతదండి. ఇంకా మీరు గనక ఈ కస్టమర్‌కి తగినట్టుగా దీనికొచ్చేసి చెస్ట్ ఎక్కువుంది గదా! దీనికి 2 ఇంచులు, 2.5 ఇంచులు మీరు మెయిన్ డాట్ మార్క్ చేసేసుకుంటే, ఇక్కడ చెస్ట్ కనుక అణిగినట్టు ఉంటదనమాట. ఓకేనండి. చెస్ట్ అణిగినట్టుందంటే, ఈ కస్టమర్‌కి ఇక్కడున్న చెస్ట్‌కి తగినట్టుగా మెయిన్ డాట్ మీరు మార్క్ చేయలేదు అనేసి. ఓకేనా. ఇదే కస్టమర్‌కి చెస్ట్ తక్కువుండి ఇక్కడ 3 ఇంచులు మార్క్ చేశారనుకోండి, ఇక్కడ ఈ బ్యాగ్ అంతా లూజ్‌గా ఉంటదనమాట. లూజ్‌గా. లూజ్‌గా ఉందంటే మీరొచ్చేసి మెయిన్ డాట్ ఎక్కువ మార్క్ చేశారు అని. ఓకేనా. ఇంక ఈ ఫ్రంట్ ఈ చెస్ట్ అనేది జారినట్టుందనుకోండి, జారినట్టు ఎందుకుంటది? ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఈ కస్టమర్‌కి 13.5 పెడితే సరిపోద్ది. అదే మీరు 14, 14.5 పెట్టారనుకోండి, అప్పుడు ఈ చెస్ట్ అనేది కొంచెం జారినట్టు ఉంటదనమాట. అప్పుడు మీరెక్కడ మిస్టేక్ చేశారు? ఈ ఫ్రంట్ పొడవు ఎక్కువ మార్క్ చేశారు అనేసి. ఓకేనా. ఇంకా ఈ ఫ్రంటు ఈ చ్ ఇదే ఈ ఈ షేప్ పట్టి కుట్టొచ్చేసి చెస్ట్ మీద కూర్చుందనుకోండి. అప్పుడు మీరెక్కడ మిస్టేక్ చేసినట్టు? ఈ ఫ్రంట్ పొడవు ఈ కస్టమర్‌కి 13.5 పెట్టాల్సింది మీరు 13, 12.5 పెట్టుంటారు. అప్పుడు ఈ షేప్ పట్టి కుట్టొచ్చేసి చెస్ట్ మీద కూర్చుంటది. అప్పుడు మీరు ఈ ఫ్రంట్ పొడవు తనకి ఎక్కువ మార్క్ చేసి తర్వాత కట్ చేయండి. అప్పుడు పర్ఫెక్ట్‌గుంటది. ఓకేనండి. ఇక్కడ స్టార్టింగ్ హుక్స్ చాలా మంది లూజ్ అంటారు. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒక పావించి తీయండి. పావించి తీసినా లూజ్ అంటున్నారంటే
ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కూడా తీయొచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. స్టార్టింగ్ హుక్స్ కొంతమందికి ఇక్కడ టైట్ ఉందండి, పట్టట్లేదు అంటారు. అప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేసినట్టు, ఈ అప్పర్ చెస్ట్ ఈ కస్టమర్‌కి తగినట్టుగా మార్క్ చేయలేదు అనేసి. ఓకేనండి. అప్పుడు నెక్స్ట్ టైమ్ కట్ చేసుకునేటప్పుడు ఈ అప్పర్ చెస్ట్‌ని కొంచెం ఎక్కువ మార్క్ చేసుకొని కట్టండి. కట్ చేయండి. ఏంటండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే అప్పర్ చెస్ట్ మార్క్ చేస్తే సరిపోద్దా అంటే కాదండి. బ్యాక్ పార్ట్‌లో, ఫ్రంట్ పార్ట్‌లో రెండిటిలోనూ ఒకేలాగుంటది. మీరు బ్యాక్ పార్ట్‌లోనూ తర్వాత కట్ చేసేటప్పుడు ఒక పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేయండి. ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఒక పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేసుకొని కట్ చేయండి. అప్పుడు దానికి స్టార్టింగ్ హుక్స్ ఇంకా టైట్‌గా ఉండదనమాట వేసుకోవడానికి. పర్ఫెక్ట్‌గా ఉంటది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను పెద్ద సైజు కదా, 35 నడుము సైజు కదా, దాన్ని బట్టి మనం మెయిన్ డాట్ మార్క్ చేసుకోవచ్చా అంటారు. అట్లా కాదండి. నడుముని బట్టి ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేయము. ఇక్కడున్న ఈ చెస్ట్‌ని బట్టి మాత్రమే ఈ మెయిన్ డాట్‌ని మార్క్ చేస్తాం. ఓకేనా? ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఇంకా ఈ అప్పర్ చెస్ట్‌ని బట్టి కూడాను మనం ఇక్కడ మెయిన్ డాట్‌ని మార్క్ చేయము. ఇక్కడ ఈ మిడిల్‌లో ఉన్న ఈ కప్ హైట్, ఇక్కడున్న ఈ చెస్ట్ భాగానికి తగినట్టు ఎంతుంటదో దానికి తగినట్టే మనం మెయిన్ డాట్‌ని మార్క్ చేస్తాం. ఈ చిన్న చిన్న పాయింట్స్ మీరు తెలుసుకున్నారనుకోండి, మీకొచ్చేసి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తది బ్లౌజు. ఇంకా ప్రాబ్లమ్స్ అనేటివి ఏమీ రావండి ఈ ఫ్రంట్ పార్ట్‌లో. ఇవే అనమాట. ఇంకా నా మెథడ్‌లో మీరొకసారి కట్ చేసుకొని చూడండి. మెయిన్ డాట్‌కి ఎక్కడ కుట్టు పడుతదో రన్నర్‌తో మార్క్ చేసుకున్నాను. ఈ సైడ్ ఇంకా ఎక్కడైతే రన్నర్‌తో మార్క్ చేసుకున్నానో ఇంక ఇక్కడే కుట్టు పడ్డది. ఇంకా అటు ఇటు కూడా జరగదండి. ఒక పాయింట్ ఇటు ఇటు జరుగుతది. ఎందుకండి ఇప్పుడు ఇక్కడే కుట్టు పడతదన్నారు, అటు ఇటు జరుగుద్దని చెప్పారంటే, మీరు ఉక్సులు పట్టి, కాజా పట్టి కుట్టే విధానంలో ఎక్కడైనా ఒక గీత ఎక్కువ తక్కువ పట్టుండొచ్చు. ఈ మెయిన్ డాట్‌నొచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు ఒక గీత ఎక్కువ తక్కువ పెట్టి కుట్టుండొచ్చు. దానివల్ల ఒక గీత ఇటో అటో జరుగుద్ది. దానివల్ల ఏ ప్రాబ్లమ్ లేదు. తర్వాత మీరు ఈ అప్పర్ చెస్ట్‌నయితే ఇంక కదిలిచ్చకూడదు. ఇక్కడే కుట్టు పడతది. ఓకేనా? అప్పుడు ఒకవేళ ముందుకు జరిగిందనుకోండి, ఇక్కడి నుంచి ఈ ముందుకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఆ తర్వాత సైడ్స్ జాయిన్ చేయడమే. ఓకేనండి. ఏదైనా నేను చెప్పడం కాదండి. మీ ఓన్‌గా ఒకసారి ఈ మెథడ్‌లో మీరు ఫాలో అయితేనే మీకు అర్థమవుతది. అందరికీ ఒకే విధంగా ఉండదు. అందుకే షోల్డర్స్ జారుతున్నాయి అన్నది కాబట్టి పావించి తీశాను ఫస్ట్. అయినా షోల్డర్స్ జారుతున్నాయి అన్నది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ డౌన్ పెట్టాను. ఓకేనా? కంప్లెయింట్‌లు బట్టి కొన్ని కొన్ని వాళ్ళ బాడీని బట్టి పాయింట్స్ మారుతుంటాయి. అదొక్కటే. అది కూడా ఒక పావించు, హాఫ్ ఇంచులేనండి. ఎక్కువ ఎక్కువ ఏం మారదు. ఇక్కడ అందరికి పావించి చెప్తాను. దీనికి షోల్డర్స్ జారుతున్నాయి అన్నది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీశాను. ఇదే 35 నడుము సైజ్‌కి 6 ఇంచులు పెట్టాను ఫుల్ షోల్డర్. తినకొచ్చేసి నేనెంత పెట్టాను? పావు తక్కువ 6 ఇంచులు పెట్టాననమాట. ఓకేనా? ఇట్లాంటి చిన్న చిన్నవి, చిన్న చిన్నవి మనం మార్క్ చేసుకుంటూ పోతే ఒక్కొక్క కస్టమర్‌ని బట్టి మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటదండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసినట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి, మార్క్ చేసుకున్నట్టుగైతే కట్ చేశాను. ఇక్కడొచ్చేసి షేప్ పట్టి కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కొలత తీద్దామండి. మెయిన్ డాట్ ఇదనమాట. మెయిన్ డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుందండి? 3:30 కదా! డాట్ కుట్టేస్తాం కాబట్టి, ఇంక ఇక్కడి నుంచి చివరి వరకు ఎంతుంది? 10:30 గీతుందనమాట. ఓకేనా? ఆ 10:30 గీతకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేద్దాం. అప్పుడెంతవుతది? 11 అవుతది. ఓకేనా? 11 గీత అవుతది. అదే ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేసుకున్నా. మార్కింగ్ పెట్టుకున్నట్టుగా ఈ విధంగా స్ట్రెయిట్‌గయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసానండి. ఇక్కడ చూడండి. ఫ్రంట్ వచ్చేసి 4:30 ఇంచులు. ఈ సైడ్ గూడా 4:30 ఇంచులకైతే మార్కింగ్ పెట్టుకున్నా. ఈ మిడిల్ వచ్చేసి 3:30 ఇంచులు. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి ఒక 3:30 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమే. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఈ ఫ్రంట్‌కి, మిడిల్‌కి గ్యాప్ 1 ఇంచ్ ఉండాలండి ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి 3:30 ఎట్లా పెట్టాము అంటే, ఇక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి మెయిన్ డాట్ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది? 3:30 కదా! అదే ఇక్కడి నుంచి ఇక్కడికి నేను మార్కింగ్ పెట్టుకున్నా. ఓకేనా? ఈ ఫ్రంట్ ఎంత పొడవు పెట్టామో, ఈ మిడిల్‌కొచ్చేసరికి 1 ఇంచ్ డిఫరెన్స్ ఉండాలి. ఇంక ఈ ఫ్రంట్ ఎంత పెట్టామో, ఈ సైడ్ వచ్చేసి అంతే మార్క్ చేయాలి. ఓకేనా? ఫ్రంట్ ఎంత పెట్టామో, ఈ సైడ్ కూడా అంతే మార్క్ చేయొచ్చు. ఈ బ్యాక్ పార్ట్ సైడ్ భాగము. ఇంకొచ్చేసి ఇంకా ఫ్రంట్ ఎంత పెట్టామో, సైడ్ ఒక హాఫ్ ఇంచు అంటే ఇక్కడ 4 ఇంచులు కూడా మార్క్ చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఈ ఫ్రంట్ ఎంత పెట్టామో దానికంటే ఎక్కువ మార్క్ చేయకూడదు. ఇదొక్కటే రూల్ అనమాట. ఇదొక్కటి తెలుసుకుంటే మీకెవ్వరికైనా ఇదే పద్ధతండి. షేప్ పట్టి కటింగు. ఇంకది హై నెక్ బ్లౌజులైనా, ఇంకా డీప్ నెక్ అయినా, క్రాస్ కట్టా, స్ట్రెయిట్ కట్ ఏదైనా కూడాను షేప్ పట్టి కటింగ్ అయితే ఇదొక్కటే. కొన్ని బ్లౌజులొచ్చేసి పొడవు పెరుగుతాయి గదా! 16 ఇంచుల పైన అట్లా ఏస్తారు గదా! అప్పుడొచ్చేసి మీరు ఇదే విధంగా మార్క్ చేసేసుకొని, ఇంక ఈ స్కేల్ వెడల్పున కింద ఎక్సెస్ మీరు గనక పెట్టేసుకొని కట్ చేసుకున్నారనుకోండి, మీకు సరిపోతది. ఇది ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతదండి. అర్థమవుతది ఇదంతా గూడాను. ఓకేనా? ఇది ఏ విధంగా సరిపోతది అనేసి. ఓకేనండి. అదొక్కటేనండి. అంటే బ్లౌజ్ లెంత్ పెరిగే కొద్దీ ఇక్కడ ఇంకొక హాఫ్ ఇంచు కింద భాగం వరకు పెంచుకుంటూ వస్తే సరిపోతది. హాఫ్ ఇంచ్ గాని, 1 ఇంచ్ గాని. కొంచెం ఎక్సెసే పెట్టుకుంటే అంటే బ్లౌజ్ కొంచెం ఈ షేప్ పట్టి కొంచెం ఎక్కువ పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఎక్సెస్ ఒస్తది. అది ఎట్లాగో కట్ చేసేస్తాం గదా! అంటే సరిపోకుండా కట్ చేసుకోవడం కంటే
ముందే కొంచెం ఎక్కువ పెట్టుకొని కట్ చేయడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. ఓకేనా? ఈ పద్ధతి ఎట్లా సరిపోద్దని తెలియాలంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి. మీకు అప్పుడు క్లియర్‌గా ఉంటది. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా అయితే ఘాటు పెట్టేసాను. ఓకేనా? చూడండి ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ రెండిటిని సైడ్స్ జాయిన్ చేసేటప్పుడండి రన్నర్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో ఫ్రంట్ పార్ట్‌లో, రన్నర్‌తో ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్‌లో అక్కడే కుట్టు పడుతది. ఇంక అందులో ఏ డౌటు లేదనమాట. ఇంక ఇప్పుడొచ్చేసి షేప్ పట్టీ ఉంది గదా! షేప్ పట్టీ ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత చూడండి చెప్తాను. ఈ విధంగా జాయిన్ చేసేస్తాం. ఓకేనా? జాయిన్ చేసిన తర్వాత ఇట్లా ఈ విధంగా స్ట్రెయిట్‌గా కిందకొచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ పెడతాం. ఇంకా ఈ కింద వైపున చివరొచ్చేసి నడుము కొలత నాలుగో భాగం మార్చేస్తాం. పావు తక్కువ 9 ఇంచులు మార్క్ చేస్తాం. ఇక్కడ ఈ ఎక్సెస్ వచ్చింది గదా! ఈ భాగాన్నంతా ఈ పైన ఏం కట్ చేయకూడదు. ఈ పై భాగం అట్లే ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడికి ఈ విధంగా క్రాస్‌గా కలిపేసి ఈ ముక్కను కట్ చేసేయాలి. ఈ ముక్కనైతే ఇప్పుడు కట్ చేయకూడదండి. ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఉంటది పద్ధతి సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత అని చెప్తున్నాను. కానీ షేప్ పట్టి జాయిన్ చేసిన తర్వాత ఈ పద్ధతి ఉంటదనమాట. మీరొకసారి స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఇదన్నీ గూడా తెలుస్తాయి మీకు. ఇప్పుడు ఈ ముక్కను కట్ చేయడం వల్ల మనకి ఈ భాగం అంతా లూజ్ లేకుండా అండి బాడీకి అతుక్కుంటదనమాట. అతుక్కున్నప్పుడు మనకి షేప్ పట్టి గూడా ఇంకా స్టిఫ్‌గా బాడీకి అతుక్కుంటది. ఈ ముక్కను గనుక మీకు కట్ చేయకుండా అట్లే పెట్టుకున్నారనుకోండి, అట్లే పెట్టి కుట్టేసారనుకోండి ఇక్కడంతా లూజ్‌గా ఉంటది. ఈ భాగం అంతా గూడా లూజ్ ఉంటది. ఇది ఎందుకు అంటే ఈ చిన్న ముక్కను కట్ చేయాల్సొస్తది. ఇది ఒక్కొక్క మనిషిని బట్టి మారుతుంటది. అదే పై పొట్టు ఎక్కువుంటే వాళ్ళకి మరీ ఇంత ఎక్కువ కట్ చేయగూడదు. ఓకేనా? కొంచెం వాళ్ళకి ఒక పావించి కట్ చేయాల్సొస్తది. ఓకేనండి. ఇవన్నీ బ్లౌజుని బట్టి మారుతుంటాయి. ప్రతి ఒక్కరికి గూడాను ఒక స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే ఇవన్నీ మీకొక క్లారిటీ వస్తది. ఇంతవరకు అర్థమైంది గదా! మనకేం చెప్పారంటే ఒక కస్టమర్ వచ్చేసి ఒక సిస్టర్ వచ్చేసి మన కామెంట్ రూపంలో అడిగారు. మాకొచ్చేసి ఇక్కడ హ్యాండ్ దగ్గరొచ్చేసి చూడండి. హ్యాండ్ పైకెత్తినప్పుడు హ్యాండ్ వచ్చేసి లాగినట్టుంది అని చెప్పారు. లాగినట్టుందంటే మీకు ఈ హ్యాండ్ లూజ్ కరెక్ట్‌గా ఉందో లేదో చూడండి. ఇక్కడ టైట్ ఉండడం వల్ల గూడాను పైకి ఎత్తినప్పుడు మనకి లాగినట్టు ఉంటది. ఈ సైడ్ ఉంది గదా! ఇక్కడంతా గూడా టైట్ ఉందా లేదా చూసుకోండి. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చంక డౌన్ అండి. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్‌లో ఈ చంక రౌండ్ ఉంది గదా! ఈ చంక రౌండ్ అనేది మీరు ఈ కస్టమర్‌కి తగినట్టుగా డౌన్ కరెక్ట్‌గా మార్క్ చేసి ఉండరు. ఓకేనా? దానివల్ల గూడా మీకు హ్యాండ్ పైకెత్తినప్పుడు ఇంకా చూడండి చెయ్యి పైకెత్తినప్పుడు ఈ హ్యాండ్ అనేది వెనక్కి లాగినట్టు ఉంటదనమాట. ఇన్ని కారణాలుంటాయి. అంటే చంక టైట్‌గా ఉండడం వల్ల గూడాను మీరు చెయ్యి పైకెత్తినప్పుడు హ్యాండ్‌ని లాగేసినట్టు ఉంటది. ఓకేనా? ఇయన్నీ రీజన్స్ అయ్యుంటాయండి. ఒకసారి వీటిలో ఏ మిస్టేక్ చేశారనేది ఒకసారి చెక్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మీకైతే ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. ఓకేనా? మీకైతే ఈ వీడియో యూజ్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అంతేనండి. నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. వీడియో గనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.